18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. 6వ అధ్యాయమునందలి చివరి శ్లోకమున భగవానుడు అంతరాత్మను నాయందే లగ్నమునర్చి శ్రద్ధాధరములతో నన్నే భజించువాడు యోగులలో శ్రేష్ఠుడు అని తెలిపియుండెను. కాని భగవంతుని స్వరూపగుణ ప్రభావములను మనుష్యుడు ఎరుగనంత వరకును ఆయన యందు తన అంతరాత్మను లగ్నమునర్చి నిరంతరము భగవంతుని భజించుట కష్టము. పైగా భజన విధానమును కూడా ఎరుంగట అవసరము. కనుక భగవానుడు గుణప్రభావ సహితముగా తన సంపూర్ణ స్వరూపమును అట్లే వివిధ భక్తి రీతులను వర్ణించుటకై 7వ అధ్యాయమున ఆరంభించుచున్నాడు. అన్నిటికంటెను ముందుగా 2 శ్లోకములలో తాను చెప్పబోవు విషయములను సావధానముగా వినుమని అర్జునుని ప్రోత్సహించుచు జ్ఞాన విజ్ఞానములను గూర్చి తెలుపుదనని ప్రతిజ్ఞ చేయుచున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవైయుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలిసికొని విధమును వినుము. మయ్యాసక్తమనాః అను పదము ఎవరిని తెలుపును? ఇహపరలోక భోగములయందు పూర్తిగా అనాసక్త మనస్కుడను సమస్త ప్రాపంచిక విషయముల నుండి తన మనస్సును మరల్చిన వాడును పరమ ప్రేమాస్పదుడు సర్వగుణ సంపన్నుడైన పరమేశ్వరుని యందే మిక్కిలి ఆసక్తుడను అయిన పురుషుని మయ్యాసక్తమనాః అని అందురు. నీటి నుండి బయటపడిన చేప మరల నీటిని చేరు వరకు అది గిలగిల్లాడును. అట్లే ఇతడు భగవద్వియోగమును విస్మరణమును క్షణమైనను తట్టుకొనలేక విలవిలలాడును. మదాశ్రయ అను పదము ఎవరిని సూచించును? బంధకారకములైన ప్రాపంచిక ఆశ్రయములను అన్నింటిని త్యజించి సమస్తమైన ఆశల ఎడలను విశ్వాసముల ఎడను విముఖుడై కేవలము భగవంతుని పైననే ఆధారపడి యుండువాడును సర్వశక్తిమంతుడైన భగవంతుడే తనకు పరమాశ్రయుడు పరమగతి అని తెలిసికొని కేవలము ఆయన యందే విశ్వాసము నుంచి సదా నిశ్చింతగా నుండు వానిని సూచించునదియే మదాశ్రయ అను పదము. యోగం యుంజన్ అనగానేమి? ఇది భక్తి యోగ ప్రకరణము కనుక మనస్సును బుద్ధిని నిశ్చల భావముతో భగవంతుని యందే స్థిరముగా నిలిపి నిత్యము నిరంతరము భక్తి శ్రద్ధలతో అతనిని చింతన చేయుటయే యోగం యుంజన్ అను పదములకర్థము. భగవంతుని గూర్చి సంపూర్ణముగా నిస్సందేహముగా అనగా పూర్తి విశ్వాసముతో తెలిసికొనుటయనగానేమి? భగవత్ స్వరూపము ఇంత అని గాని అంతా అని గాని చెప్పనలవి కానిది. అనంతకోటి బ్రహ్మాండములన్నీయును అతనిలోనేయున్నవి. అవి అన్నియును అతని స్వరూపములే.
ఈ బ్రహ్మాండముల లోపల వెలుపల ఉన్నవన్నీయును అతనిలోనే గలవు. అతడు నిత్యుడు, సత్యస్వరూపుడు, సనాతనుడు, సర్వగుణ సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వాధారుడు, సర్వరూపుడు. అట్లే అతడు స్వయముగా తన యోగమాయ ద్వారా జగద్రూపమున వ్యక్తమగుచుండును. వాస్తవముగా అతనికి తప్ప మరి దేనికిని అస్తిత్వమే లేదు. వ్యక్తావ్యక్త సగుణ నిర్గుణ రూపములన్నీయును అతడే. ఈ విధముగా భగవత్ స్వరూపమును ఎట్టి సందేహ భ్రమలకును తావు లేకుండా గ్రహించుటయే భగవంతుని సంపూర్ణముగా నిస్సందేహముగా తెలిసికొనుటయగును. సర్వే జన సుఖినో భవంతు.